హాయ్ యస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి పిఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీమ్ గురించి సార్ అడిగి తెలుసుకున్నాం. కీ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు అనుకున్నట్టుగా 1 కోటి వరకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని తయారు చేయడం ఒకటి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ 300 లీటర్లకు ఫ్రీ సప్లై ఇవ్వడం ఒకటి, తర్వాత దీని కొరకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం ఒకటి. ఇది కీ ఫీచర్స్ అన్నమాట. ఇది 1 కోటి హౌస్ హోల్డ్స్ ఒకటి, 300 యూనిట్స్ ఫ్రీ ఇవ్వడం ఒకటి. ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీని కొరకు ఇంతకుముందు చెప్పినట్టుగా 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాక్షి జరిగింది. దీనికి సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా సబ్సిడీ ఇస్తుంది అంటే 60% సబ్సిడీ 2 వాట్స్ ఉన్న వాళ్ళకి, 40% 4 వాట్స్ వరకు. అక్కడ మ్యాక్సిమం 75,000 దాటకూడదు. అంటే 3 కాదు, కొంచెం 4-5 కేవీ పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా కానీ సబ్సిడీ 75,000 దాటదు. అది లిమిట్. మన తర్వాత బ్యాంక్ లోన్స్ కూడా లిబరల్ దొరుకుతాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అయితే మనకు ఉత్పత్తి ఎక్కువైంది, వాడకం తక్కువైంది అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని డిస్కమ్కి అమ్మవచ్చు. లోకల్ డిస్కమ్ కంపెనీ అయితే, ఏ కంపెనీ అయితే ఆ ఏరియాలో పవర్ సప్లై చేస్తుందో ఆ డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి అమ్మచ్చు. మన తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూట్ కార్పొరేషన్ ఉంది, ఆ కంపెనీకి మనము అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళతో అమ్మచ్చు. దీనికోసం ఎట్లుంటుంది, నెట్ మీటరింగ్ ఉంటుంది. నెట్ మీటరింగ్ అంటే మనము తయారైంది ఎంత, మనం వాడుకున్నది ఎంత, ఎక్సెస్ ఏమో డిస్కమ్ కంపెనీకి ఉంటుంది. సపోజ్ తక్కువైంది అనుకోండి, డిస్కమ్ కంపెనీ నుంచి మనకు వస్తుంది ఏది వాడకం, అప్పుడు బిల్లు పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నెట్ మీటరింగ్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయితే వాడింది ఎంత, సర్ప్లస్ ఎంత మిగిలింది, తక్కువ పడితే మన డిస్కమ్స్ ఎంత కొందాం అనేది నెట్ మీటరింగ్తో మన క్యాలిక్యులేషన్. ప్రతి సోలార్ ప్యానెల్కు నెట్ మీటరింగ్ జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నెట్ మీటరింగ్ తోటి ఒక ప్యానెల్ ద్వారా ఇంత యూనిట్ ప్రొడ్యూస్ అయింది, ఎంత వాడుకున్నారు, ఎంత డిస్కౌంట్ ఉన్నారు, తర్వాత పోనీ ఒకవేళ తక్కువ వాడింది ఎక్కువ ఉంది అనుకోండి, డిస్కౌంట్ ఎంత కొన్నారు. ఈ యొక్క బెనిఫిట్స్ నెట్ మీటరింగ్ ద్వారా తెస్తారన్నమాట. ఇంతకుముందు అనుకున్నట్టుగా దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇంచుమించు 15 లక్షల మందికి ఒక సోలార్ ప్యానెల్ తయారు చేయడంలో కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ, ఇన్స్టాలేషన్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత స్కిల్లింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు చేయలేరు ఈ పని, దానికోసం సపరేట్ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ కొరకు 1,00,000 మంది, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ఉద్యోగ అవకాశం ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. దీనికోసము ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏముంటుంది సార్? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, పిఎం సూర్య హౌస్ హోల్డ్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్. సిటిజన్షిప్ అంటే భారతదేశ యొక్క పౌరుడై ఉండాలి, ఫస్ట్ కండిషన్. అంటే భారతదేశ పౌరుడు అయితేనే దీనికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం లేదు. తర్వాత ఆయనకు ఒక ఇల్లు ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి, రూఫ్ టాప్ సూటబుల్ ఉండాలి. అంటే పైన సోలార్ ప్యానెల్ పెట్టుకునే విధంగా రూఫ్ టాప్ ఉండాలి. అంటే పైన టెర్రస్ కానీ ఏదైనా కానీ సొంత ఇల్లు ఉండాలి, దానిపై రూఫ్ టాప్ పెట్టుకునే ఫెసిలిటీ ఉండాలి. లోడ్ బేరింగ్ కెపాసిటీ అంటే కొంచెం టెంపరేచర్ స్ట్రక్చర్ దాని మీద లోడ్ బేరింగ్ ఉండదు దానికి, కానీ స్లాబ్ ఉందనుకోండి దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అవి టెస్ట్ చేసినాకనే ఇల్లు సొంత ఇల్లు ఒకటి, లోడ్ బేరింగ్ కెపాసిటీ రూఫ్ టాప్ ఉంటుంది ఒకటి, 2. 3వది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. అంటే ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకుండా మాత్రం డిస్కమ్కి అమ్మలేరు కాబట్టి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. డిస్కమ్కు రిలేషన్ ఉండాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. తర్వాత దీనికి ముందు ఏమనుకున్నారంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకే బెనిఫిట్ ఇద్దాం అనుకున్నారు, కానీ దీనికి అట్లే కండిషన్ లేకుండా ఏ భారతీయుడైనా సరే ఆదాయం సంబంధం లేదు, తన యొక్క రూఫ్ టాప్ సెల్పైన తన యొక్క సోలార్ ప్యానెల్ పెట్టుకునే అవకాశం ఉంది. ముందుగా ఏమనుకున్నారంటే ఓన్లీ లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇద్దాం, 1,00,000-1,05,000 ఆదాయం ఉన్న వాళ్ళకే ఇద్దాం అనుకున్నారు. కానీ దాన్ని ఏంటంటే ఈవెన్ ఎవరైనా సరే ధనవంతులుగా పెట్టుకునే అవకాశం ఈ స్కీమ్ ద్వారా కల్పించడం జరిగింది. సబ్సిడీ స్ట్రక్చర్ అంటే ఏముంటుంది సార్? సబ్సిడీ స్ట్రక్చర్ అంటే సబ్సిడీ ఇంతకుముందు చెప్పినట్టుగా 60% ఆఫ్ 2 వాట్స్ అయితేనేమో 60% సబ్సిడీ. కాస్ట్ ఆఫ్ మొత్తం ఇన్స్టాలేషన్ పైన 3 వాట్స్ అయితేనేమో ఎక్కువ కెపాసిటీ కాబట్టి 40% సబ్సిడీ ఉంటుంది. 2 వాట్స్కు కంపెనీ రేట్స్ ఉంటాయి. ఈ రేట్ లోపలనే ఆ కంపెనీ సప్లై చేయాలి, ఇంక్లూడింగ్ అంటే ఇన్స్టాలేషన్ మొత్తం వాళ్ళే వేయాలి, కనెక్షన్ వరకు వాళ్ళే వేయాలి. ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి అట్లా, ఇవి టేకప్ వేసేవి. 4 వాట్స్కు వేసే వాళ్ళు కూడా ఉన్నారు.
అట్లా 3 వాట్స్ చేసే వాళ్ళకు ఉన్నారు. అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉంటే మాత్రం లిమిట్ సబ్సిడీ లిమిట్ 78,000, అంతకంటే ఎక్కువ దొరకదు. ఓకే.